వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చునని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్న హోమియోపతి ప్రచారం చేసేందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే క్రింద నంబర్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హాయ్ సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. సో మీరు ఎవ్రీ వీక్ ఈ కేసెస్ కి సంబంధించి నివృత్తి చేస్తూ ఉంటారు. వాళ్ళ సందేహాలు కావచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్ని చేస్తూ ఉంటారు. సో ఈ వీక్ ఏ విధంగా చేశారో ఒకసారి. ఈ వీక్ కూడా ముఖ్యంగా చాలా మందికి ఇప్పుడు మనకు వచ్చే కేసులలో బ్రెయిన్ రిలేషన్, మెదడుకు సంబంధించినటువంటి సమస్యల వాళ్ళు చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే బ్రెయిన్లో హెమరేజ్ కానీ బ్రెయిన్లో రక్తం గడ్డగట్టి థ్రాంబోసిస్ ఎంబాలిజం వల్ల బ్రెయిన్లో ఆ హెమరేజ్ వల్ల పెరాలసిస్ వస్తుంది. ఈ బ్రెయిన్కి సంబంధించిన కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా రావడం వల్ల దాని మీద ఎక్కువ ఫోకస్, దాని మీదనే రీసెర్చ్ ప్రయోగాలు చేసి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. ఎందుకంటే అందులో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు నష్టపోయి వస్తున్న దగ్గరికి. ఆ కార్పొరేట్ హాస్పిటల్లో పెరాలసిస్ వచ్చిందంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది, కానీ ట్రీట్మెంట్ అవుతలేదు. అలాంటి వాళ్లకు మనము హోమియోపతి వైద్యంలో ఫాస్ట్ రిలీఫ్ అండ్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది బాగా. ఈరోజు కూడా చాలా బ్రెయిన్ సంబంధించిన కేసులు బాగా ఉన్నాయి. మీరు ఒకదాని ఇంకా ఒకటి వరుసగా చూడండి, తర్వాత మాట్లాడతాం. ఏం పేరు? వర్షితనా? వర్షితకు ఏముండే, ఏం బాధ ఉండే, ఎట్లా ఉందమ్మా చెప్పు. ఫస్ట్ నల్ల ఇప్పుడు ట్రై చేస్తుంది, పడిపోతుంది. ఏం చెప్పారు బయట డాక్టర్లు? అన్ని మొదలు కొన్నారు. ఏం వ్యాధి అని చెప్పారు? మేనరికం, మస్కులర్ డిస్ట్రోఫీ, మేనరికం వల్ల వచ్చింది, జీన్స్ పరంగా వచ్చింది అని చెప్తారు. చెప్పారు అట్లనే? చెప్తే మందు లేదన్నారా? లేదన్నా. మందులు లేవు దీనికి అంటారు. ఎంత డిప్రెస్ అవుతుంది. మందులు లేవంటే ఎట్లా? ఇప్పుడు మరి ఇప్పుడు హోమియోపతిలో వాడు ఎన్ని నెలలు అయితే మా ఈశ్వరప్ప హోమియోపతిలో? 2 నెలలు. 2 నెలల్లో ఏం తేడా ఉంది? లేని ట్రై చేస్తుంది, కింద ఆడుతుంది, లేవడానికి ప్రయత్నం చేస్తుంది. మరి అదే డెవలప్మెంట్. 2 నెలలే, 6 నెలలు కానీ సంవత్సరం కానీ రన్నింగ్ చేపిద్దాం. ఓకేనా? మంచిగా అంటే तिरुपति से। तिरुपति कहाँ से आए? उड़ीसा से। उड़ीसा से आए। क्या प्रॉब्लम है? इसको डीएमडी का प्रॉब्लम, मस्कुलर। किसको? मेरा भंजा को। भांजा होता। भांजा को मस्कुलर डिस्ट्रोफी बोले। किधर किधर बताया? बहुत जगह दिखाया, एलोपैथिक में ट्रीटमेंट किया, कुछ नहीं डेवलप हुआ। कुछ भी नहीं हुआ एलोपैथी में कहा तो कुछ फर्क नहीं दिखा। अब ईश्वरप्पा होम्योपैथी में दवा काटे कितने दिन हो रहा है? अभी 2 महीना हुआ। 2 महीने, तीसरा विजिट में आ गया। 2 महीने में क्या फर्क है? थोड़ा गिरना कम हो गया। चले तो गिर जाता था, अब गिरना कम हो गया। अच्छा चल रहा, वेरी गुड। उठे बैठ के भी अच्छा उठ रहा, वो गुड डेवलपमेंट है। ऐसी कंटिन्यू 1 साल तक आना। एलोपैथी में इसको दवा नहीं है, अमेरिका गए तो भी नहीं है। होम्योपैथी में अच्छा डॉक्टर का पास ऐसे मिलता. ఓకే. ఏం పేరమ్మా? మాధవి. మాధవి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, సనత్ నగర్ నుంచి. సనత్ నగర్. ఏం బాధతో వచ్చినావు? ఏం ప్రాబ్లం ఉండే? ఫేస్ కి మచ్చలు, కంతి అయింది, నెత్తిల నిమ్మకాయ అంత కంతి ఉండే. కంతి ఉండే. ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ చేయాలన్నారు. అన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ ఎట్లున్నది? 2 నెలల కరిగిపోయింది. కరిగిపోయింది కదా. ఇంకా సమస్య ఎట్లుండే? సర్వైకల్, మెడ నొప్పి, కాలు అవి నొప్పి తగ్గినాయా? నొప్పి తగ్గినాయి. మళ్ళా ఫైల్స్ ఉండే, ఫైల్స్ నొప్పి కూడా తగ్గిపోయింది. బ్లడ్ రావడం ఆగిపోయింది. వెరీ గుడ్. ఇట్లనే ఇంకా నెత్తిలో సిస్ట్ కొద్దిగా ఉన్నది కదా, అది కంప్లీట్గా పూర్తిగా పోయేదాకా వాడుకో, కంప్లీట్ అయిపోతుంది. ఈ సర్వైకల్ ప్రాబ్లము, లంబార్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఓకే. ఏం పేరు? నరహరి. నరహరి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ నల్గొండకి వచ్చిర్రు. ఏం బాధతో వచ్చిర్రు? ఏం బాధ అంటే స్టంట్లు ఉండే. మొదలు వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం ఉండే? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినప్పుడు స్టంట్లు, ఆర్టుకు స్టంట్ వేయించారు. అప్పుడు ఎట్లుండే నడక? నడక
నడక నడుస్తుంటే ఆయుసం వస్తుంది. ఆయాసం వస్తుండే. ఆ, ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఎట్లుంది? ఆయుసం తక్కువ ఉంది, జర ఇంప్రూవ్ ఉన్నది. ఇంప్రూవ్ ఉన్నదా? ఎన్ని నెలలు వాడినా వీడ? ఒకటే నెల. ఒక్క నెలలో ఇంత డెవలప్ అయిందంటే 6 నెలలు వాడితే ఇంకా బాగా అవుతావు. హార్ట్కు సంబంధించిన వాల్స్ వీక్ అయినా, హార్ట్కు సంబంధించిన డిసీజ్ ఏమైనా ఉన్నా హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. అర్థమైందా? ప్రజలకు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. ఈ స్టంట్లేసుడు ఇవన్నీ అవసరం లేదు. అది వాల్స్ డిసీజ్, హార్ట్ వాల్స్, వీటికి మన మందులతో మన పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. ఓకేనా? కళ్ళల్లో నీళ్ళు కారుతుందన్నావు కదా? కార్స్ ఉండే ఎక్కువ, ఇప్పుడు తక్కువ అయిపోయింది. తగ్గిందా? మరి అది కూడా చెప్పాలి. కళ్ళల్లో నీళ్ళు కారుతున్నా తగ్గిందని చెప్పాలి కదా. గ్లూకోమ్ ఇది ఆపరేషన్ చేయించిన ఇది కూడా గ్లూకోమ్ వచ్చేసి కనుపోయింది. అరే ఇక దవాఖానకు పోతే నీళ్ళు కారుతుండే మొన్నటి దాకా, మీ దగ్గర రాకముందు దాకా. ఇప్పుడు మన మందులు వాడినాక కారు బంద్ అయింది కదా, తక్కువ అయింది. అట్లా అది చెప్తే ప్రజలకు తెలుస్తుంది. ప్రజలకు హోమియోపతి మందులు ఎట్లా పనిచేస్తాయి, ఏమేమి రోగాలకు పనిచేస్తుంది అనేది తెలియదు కదా. ఈ తగ్గిన వాళ్ళు చెప్తే ప్రజల్లో ధైర్యం వస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, తోవ తెలుస్తుంది, ఎక్కడ వాడుకోవాలి, ఏం తగ్గుతుంది అని తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? సయ్యద్ మొయినుద్దీన్ సార్. మొయినుద్దీన్. మొయినుద్దీన్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప గడ్డి అన్నారం మళ్ళీ గజ్జన్నారంకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ప్రాబ్లం సార్. రీనల్ ఫెయిల్యూర్. అవును సార్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? సార్ 11 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి. ఏమన్నారు మరి డాక్టర్లు? నేను 2 ఇయర్స్ బ్యాక్ డయాగ్నోస్ అయ్యింది సార్. అంతకుముందు కూడా ఉండే, తక్కువ అయిండే, మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇది 2 ఇయర్స్ నుంచి నేను బాధపడుతున్నాను సార్. మరి డయాలసిస్ చేపిస్తున్నావా? అవును సార్. ఇప్పుడు మన మందులు మన గురించి తీసుకొని ఇక్కడికి వచ్చినావా? ఈశ్వరప్ప క్లినిక్లో ఆర్డర్ డయాలసిస్ లేకుండా మంచిగా అయితే చూసినావా? అవును చూసిన సార్, మీ వీడియో చూసి. ఆ బాధ నరకం. అది 4 గంటలు వండబెడతారు. అవును సార్. నరకం చూపిస్తారు. అది మనకు హోమియోపతిలో మంచి మందు ఉన్నదని తెలియక ప్రజలు నష్టపోతున్నారు. అందుకోసమే నేను అభిప్రాయం తీసుకున్నా. మళ్ళీ నీకు తగ్గినాక మళ్ళీ ప్రజలకు చూపిస్తా. సరే సార్. ఓకే. ఏం పేరు? మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చేది? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇప్పుడు సైదాబాద్ నుంచి. సైదాబాద్. ఏం బాధతో వచ్చారు? పెరాలసిస్. రైట్ సైడ్ పారాలసిస్. కాళ్ళు చేయి పడిపోయింది, చేయి లేవట్టు వణుకుతుంది, షేక్ అవుతుంది, వీధికి లేస్తలేదు, కాళ్ళు నడుస్తలేదా? జర లేచి ఇట్లా నడు. కట్టె పట్టుకున్నాడు వల్ల నేను కట్టె పట్టకుండా చేస్తా. ఇటు నడు, ఇటు వచ్చేసి అటు అటుకో అటు. కాళ్ళు లేస్తలేదు, ఎక్కువ లేస్తలేదు. కూర్చో. మళ్ళీ నిన్ను మంచిగా నడిచేటట్టు కట్టె పట్టకుండా చేస్తా. అప్పుడు విడేది. ఏం పేరు? జోర్డన్. జోర్డన్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఎక్కడ ఉంటారు? మణికొండ. మణికొండకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ, ఏం ప్రాబ్లం? కంటికి అలర్జీ వచ్చిందా? దురద అవుతుందా? అటు నువ్వు కన్ను మూసుకో. రెడ్గా ప్యాచ్ అయింది. ఇక్కడ దింపు ముఖం, ఇటు దింపు, ఆ కన్ను చూపి. ఓకే. రెడ్గా ప్యాచ్ అయింది. ఏమంటుండమ్మా? దురద అవుతుందా బా? ఇప్పుడు ఎన్ని నెలలు ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 months. 7 months నుంచి. మరి బ్యాగ్ నిండా మందులే, అలోపతి మందులు, ఆయింట్మెంట్లు, లోషన్లు పెట్టిరా? పెట్టినా తగ్గుతలేదు, పెడుతుంటే ఇంకా ఎక్కువ అవుతున్నట్టే అనిపిస్తుంది. ఇంకెక్కువ అవుతున్నది లోషన్లు పెట్టినా కొద్ది. ఇంకా కన్ను ఖరాబ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మన మందుతో తగ్గిపోతుంది. పేరు? శంకర్ గౌడ్. శంకర్ గౌడ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నాగోల్. నాగోల్. ఏం బాధతో వచ్చినావు? నాకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి, కంటి చూపుకు సంబంధించిన నరాలకి బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి. బ్లడ్ క్లాట్ అయిందని వచ్చింది. దాని నుంచి ఏమేమి సిమ్టమ్స్ బయటకు వచ్చినాయి? ఈ మెడలు నొప్పి లేవడము, గుంజడము, ఈ తలకాయ అంతా మొద్దువారినట్టు ఉండడం, తిమ్మిర్లు, పడుకుంటే కూడా ఈ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. యాక్టివ్గా ఏదైనా పని చేసుకున్నంత సేపు అయితే పర్లేదు, పడుకుంటాక ఇదంతా నొప్పి వచ్చేస్తుంది. మరి ఏమన్నా డాక్టర్ లాస్ట్? డాక్టర్లు ఒక మెడిసిన్ రాశారు, కంప్లీట్ అది ఆ టాబ్లెట్ వాడాలని చెప్పారు. అంతే. ఎప్పటిదాకా వాడాలి?
ఇంకా బతికిన రోజులు వాడాలి. రోజులు వాడాలి. మరి అదేం ట్రీట్మెంట్ అంటారు? ఇంకా అది అర్థం కాకనే ఇప్పుడు మరి అది అర్థం కాకుండా ఇక్కడికి వచ్చినావు. మీ దగ్గర ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు ఇది 3rd month. ఈ 2 నెలలు వాడినావు. 2 నెలలు 2 నెలలు వాడినప్పటి నుంచి ఏం డెవలప్మెంట్ వచ్చింది? 1.5 month జర నార్మల్కి వచ్చింది. నొప్పి తగ్గింది. ఒక 5 పైసలు వంతు బాగానే. అంటే నీకు ప్రాసెస్ జరుగుతుంది. మళ్ళా 15 రోజుల నుంచి మళ్ళీ ఇప్పుడు ఏమన్నా జర్నీ ఎక్కువ చేసినావా? ఏం చేస్తావు? ఏం పని చేస్తావు? ఆటో నడిపిస్తాను. అది దానికి వెహికల్ జర్నీ వల్ల బాడీ అంతా షేక్ అయినప్పుడు ఈ సర్వైకల్ ప్రాబ్లము నొప్పి వస్తుంది. జర రెస్ట్ ఉండి వాడమని చెప్పిండు నేను ఫస్ట్. రెస్ట్ వాడమన్నారు కానీ మనం కష్టం చేసుకుంటున్న పైసలు కష్టం చేసుకుంటాం కానీ మరి ఆరోగ్యానికి కూడా మనం చెప్పినట్టు వినాయి కదా రోగాలు. మనం కష్టపడుతుండు శంకర్ గౌడ్ పాపం దాన్ని ఆయన ఏమనకి అంటే అవ్వుకుంటుందా? అట్లా కూడా కరెక్ట్. డబ్బులు లేదంటే మనకు పని వెళ్ళదు కదా. డబ్బులు అందుకోసమే వ్యాధి వచ్చినప్పుడు ఏజ్ వచ్చినప్పుడు రెస్ట్ అన్నప్పుడు రెస్ట్లో ఉండాలి. ఇంకొక 6 నెలలు వాడితే మంచిగా అయిపోతావు. కంటిన్యూ చేయి. ఏం పేరమ్మా? అమ్మమ్మ పేరు అంజమ్మ. ఏమున్నది అంజమ్మకు? ఏం ప్రాబ్లం కోసం? ఏ ఊరు మీది? కల్వకుర్తికి వచ్చినావు. ఏంది బాధ అంజమ్మకు? ఆమెకి పక్షవాతం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ పోయి వచ్చి? ఇక్కడ రాకముందు కల్వకుర్తిలో చూపించినాం, మాడ్నార్లో చూపించినాం, ఇంకా వెల్దండలో చూపించినాం. ఎక్కడ తగ్గట్లేదు. నడుస్తలేదు 3 ఏళ్ళ నుంచి. నడుస్తలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఇది వాడబట్టి 4 months అవుతుంది. 4 months అవుతుంది. 4 monthsలో ఏం డెవలప్మెంట్ కనిపించింది? తలనొప్పి కొంచెం నార్మల్గా ఉంది, ఇంకా నడుస్తుంది కొంచెం. నడుస్తుందా? వెరీ గుడ్. అది ఆ రిపోర్ట్ ఓపెన్ చేయి. ఎంఆర్ఐ ఇది ఎంఆర్ఐ రిపోర్టు. నీకు బ్రెయిన్ లోపల ఇస్కీమియా వచ్చిందంటే రక్త ప్రసరణ తగ్గిపోయిన ఉండే బ్రెయిన్ అట్రోఫీ అవుతుంది. మెదడు శుష్కించిపోయింది. అందుకోసమే ఆ ప్రాబ్లం. హోమియోపతిలో మరి బయట 3 ఏళ్ళ నుంచి వాడిన తక్కువ కాలేదు. హోమియోపతిలో 3-4 నెలలు వదిలేసి నడుస్తుందంటే హోమియోపతి మందులు ర్యాపిడా కాదా? ర్యాపిడేనా? ప్రజలకు తెలియక, ఇప్పుడు మీకు కూడా తెలియక 3 ఏళ్ళ నుంచి ఎంత నష్టపోయారు ప్రజలందరూ. చాలామంది తెలియక హోమియోపతి గురించి ప్రచారం లేక నష్టపోతున్నారు. ఆరోగ్యం పట్ల పైసలు, డబ్బు, ఆర్థికంగా. దానికి అట్లా కావద్దని మీ అభిప్రాయం తీసుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? రవి సార్. రవి గారు ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ముషీరాబాద్ నుంచి సార్. ముషీరాబాద్. ఏం బాధతో వచ్చినావు? నాకు లివర్ హెమోజమా ఉండే సార్. హెమాంజియోమా? లివర్లో బ్లడ్ క్లాట్ వచ్చింది. అవును సార్. నెక్ పెయిన్ ఉండే సార్. నెక్ పెయిన్, మెడ నొప్పులు బాగుండే. ఇప్పుడు మరి బయట పోయి ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? అలోపతి అన్ని తిరిగింది సార్. అన్ని ఎదురుతే ఏమన్నారు డాక్టర్లు? అది నెక్ అయితే సర్జరీ అన్నారు సార్. మెడకు ఆపరేషన్ చేస్తామన్నారు. సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పిరా? అవును సార్. ఇంత చిన్న ఏజ్లో ఆపరేషన్ చేస్తే మంచిగా ఉంటుందా? మరి ఇప్పుడు హోమియోపతిలో మందులతో తగ్గిందా? తగ్గింది సార్. మొత్తం తగ్గింది. ఇప్పుడు ఈ హెమాంజియోమా ఎట్లుంది? లివర్ ప్రాబ్లం. అప్పుడు పెయిన్ బాగుంటుండే సార్. ఏడుంటుండే? రైట్ సైడ్ అండా నొప్పి బాగుంటుండే. ఇప్పుడు అంత లేదు సార్. నొప్పి లేదు. మళ్ళీ ఇప్పుడు హోమియోపతిలో మంచిగా క్రమ పద్ధతిలో మందులు వాడితే ఈ విధంగా వ్యాధులు తగ్గిపోతాయి. ప్రజలకు తెలియక నోట్ల మందు వాడంగానే వెంటనే రోగాలు మాయం కావాలంటే అవుతాయా? మరి అట్లా వాడడం వల్ల అంత పెద్ద డ్యామేజ్ హెమాంజియోమా తగ్గిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? మార్కండేయ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. జీడిపల్లికి. ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లోకి వెళ్ళి ఒకటున్నావు? 7 సంవత్సరాల నుంచి బెడ్ రీడ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి కడప దాటకుండా ఉన్నావు. మరి ఈశ్వరప్ప హోమియోపతి మందులు తిన్నాక ఎన్ని రోజులకు కడప దాటినావు? ఎన్ని రోజులకు నడిచినావు? నెల రోజులలో కాలు చేతులలో మూమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అప్పుడు దాకా నీకు ఇంటికి పంపించిన మీ భార్య తీసుకొచ్చి ఇస్తుండే. ఇప్పుడు నియంత్రణ నడుచుకుంటూ వచ్చేటట్టు అయినావు. ఒక ఎడమకాలు మీది లేచి కింది కాంతుందా భూమికి? భూమి కాంతుంది. అప్పుడు ఆనకపోతుండే. జర నడువు లేచి చూస్తా. గుడ్. 7 ఏళ్ళ నుంచి నడవలేని మనిషిని నడుచుకుంటా ఈ క్లినిక్ వచ్చేటట్టు అయినా 2 కాళ్ళు మంచిగా అంటున్నాయి. అంటుంది. అది లోపల బ్రెయిన్లో రక్తం గడ్డగట్టిన ఉండే.
అదంతా మళ్ళీ కుదురుకుంటుందమ్మా. ఇక గిట్లనే గ్యాప్ ఇవ్వకుండా వాడాలి. 6 ఏళ్ళ నుంచి ఎంత నరకం అనుభవించే, ఎన్ని కష్టాలు పెట్టి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిండు చూడకు అంటాడు. నెత్తిలో ఉంది మరి ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, అది పంపిస్తా. ఇప్పుడు ఈ క్లినిక్ వచ్చేటట్టు చేస్తాను, అప్పుడే చెప్పిన. ఇప్పుడు వచ్చేటట్టు అయిండు, చెయ్యి లేస్తుంది, కాళ్ళు లేస్తుంది, రన్నింగ్ చేపిస్తా. భరత్ సార్. భరత్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట. అచ్చంపేటకి ఏం బాగా వచ్చినావు? ఏముంటుంది ఇంతకు? సైనస్ ప్రాబ్లం ఉంది సార్. దానివల్ల ఏం సిమ్టమ్స్? 5 నెలల మేము మందులు తినబట్టి ఇప్పుడు నాకు ఉన్న ప్రాబ్లం సైనస్ కొంచెం మెరుగైంది. అప్పుడు ఏముండే సిమ్టమ్స్? బాగా తుమ్ములు, దగ్గు, ఆయాసం. వెదర్ కూల్ అయ్యేటాలకి బాగా తుమ్ములు వస్తుండే. ఈ వాతావరణం కూల్ అయినప్పుడు కూడా తుమ్ములు. ఈ సైనస్ ప్రాబ్లం బాగా ఇబ్బంది పడుతుంది. సైనసైటిస్ కొద్దిగా ఇప్పుడు 5 నెలల మీ దగ్గర మందులు తినబట్టి మంచిగానే ఉంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? ఇది ఒక 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి ఏం చేసినావు? మధ్యలో వేరే డాక్టర్ దగ్గర తిన్నా కానీ అలోపతి మందులు వాడినా తగ్గలేదు. హోమియోపతిలో 5 నెలల్లో 10 ఏళ్ల నుంచి ఉన్న సమస్య మంచిగా క్యూర్ అవుతుంది. మరి ఇది దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతిని చేయాలి అందరికి, పబ్లిక్ తెలవాలి. ఇది దాచిపెట్టిర్రు, తొక్కి పెట్టిర్రు పబ్లిక్. ఇంత మంచి వైద్యం, ఇంత మంచిగా న్యాయం అవుతుంది అనేది జనాలకు కూడా తీసుకుపోతేనే ప్రజలకు నష్టం కాదు, ఆర్థిక నష్టం, ఆరోగ్యం నష్టం కాదు, ఏది కాదు. చిన్నగా సింపుల్ తీయగోలి నోట్లు వేసుకోగానే రోగాలు మాయమవుతాయి. మంచిగానే ఉంది సార్ ఇప్పటికి ఆరోగ్యం. సో వీడియో చూసాం కదా సార్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం మనము. బ్రహ్మయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. మాది ఏంటంటే మేడం, నాకు 1 year అయింది ఓపెన్ సర్జరీ అయ్యి. నాకు షుగర్ వచ్చి 8 సంవత్సరాలు అయింది మేడం. 8 సంవత్సరాలు అయింది. దేనికోసం ఆపరేషన్ అయింది బ్రహ్మ? నాకు బ్లాక్ అయినామంట సార్, హార్ట్ ప్రాబ్లం, గుండె సంబంధించిన సమస్యకు ఆపరేషన్ చేయించుకున్నావు? అవును సార్. చేసుకోక ముందుకు చేసుకున్నాక మంచిగా ఏమైనా డెవలప్ బాగుందా? మరి ఏం లేదు సార్, కొద్దిగా వీక్నెస్ ఉన్నాను సార్. అయితే 1 year నుండి తింటున్నా. రేపు అక్టోబర్ 22కి వస్తే సంవత్సరం అవుతుంది సార్, 2వ నెల. అందుకే నేను హోమియోపతికి వెళ్దామని ఆలోచన సార్. మీది ఏ జిల్లా? వనపర్తి జిల్లా సార్. వనపర్తి, ఓకే. 8 సంవత్సరాలు సార్ షుగర్ వచ్చి. షుగర్ మళ్ళీ ఎందుకు వల్ల అయిందో, బ్లాక్ 3 అయినాయి సార్ నాకు. ఓకే ఓకే. అయితే 2 స్టెంట్లు వేసింది సార్. ఓకే. ఒకటో ఇంజోగ్రామ్ చేసిండు అప్పుడు మామూలు ఫస్ట్ పోతే. సరిగ్గా చేయలేని చెప్పి ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ కేర్ హాస్పిటల్కి వచ్చాను. ఓకే. ఆ రిపోర్ట్లు తీసుకొని రేపు ఉంటాను హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటా. వస్తే చూద్దాం. రేపు ఉంటారా సార్? రేపు ఉంటా. ఓకే. సో మనకి అలోపతి కంటే కూడా ఇక్కడ హోమియోపతి ర్యాపిడ్గా వర్క్ అవుతుంది అని చెప్పి ఆ కేసెస్ కూడా మీరు లైవ్లో చూపిస్తున్నారు, రికార్డ్ చేసి చూపిస్తున్నారు. సో ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. మామూలుగా ప్రజలకు ఇంతవరకు దాకా హోమియోపతి వైద్యం అనేది ఒకటి ఉన్నది. హోమియోపతిలో ఎలాంటి వ్యాధి వచ్చినా శాశ్వతంగా నివారణ జరుగుతుంది అనేది తెలియకుండా చేసిర్రు. ఈ వైద్యంను ప్రచారం చేయలేదు. ప్రజల లోపలికి వైద్యం బాగుంది అని చెప్పి వస్తే ఇతర వైద్య విధానాలన్నీ కూడా తొక్కబడతాయని చెప్పి హోమియోపతి వైద్యాన్ని ప్రజలకు అందకుండా చేశారు. అందుకే నేను చెప్పేది, పేదోళ్లకు, మధ్యతరగతి ప్రజలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటళ్ళల్లో చాలా నష్టపోతున్నారు. అన్ని డబ్బులు పెట్టినా వాళ్ళు వ్యాధి పూర్తిగా నయం కాక బాధతో ఉంటారు. కాబట్టి ఈ వైద్యం, హోమియోపతి వైద్యం, మంచి డాక్టరు, క్వాలిటీ మందులు ఉన్న దగ్గర వాడితే ఎలాంటి వ్యాధి అయినా శాశ్వతంగా నివారణ అవుతుంది. ముఖ్యంగా హోమియోపతి డాక్టర్కు పేషెంట్ వ్యాధి యొక్క లక్షణాలన్నీ చెప్పాలి. నాకు ఇంకా మందు ఇచ్చిన తక్కువ, ఇంకా తక్కువ అట్లా వాడుతున్న కొద్దీ ఏమేమి డెవలప్మెంట్. కొంతమంది ఉంటారు మందు ఇవ్వగానే ఇంకా పోలేదు అంటారు. వ్యాధి పోలేదు, పోయేదాకా పోయే వరకు కాదు, వచ్చిన కాడికి ఎంత డెవలప్మెంట్ ఉందంటే అప్పుడు ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది అంటారు. ఈ సిమ్టమ్స్ దాచిపెట్టడం వల్ల డ్రగ్ మంచిగా ఇవ్వలేము మనం. కాలా తీసుకో. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాజుగారు నమస్తే అండి. రాజుగారు మేడం మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ ఇది డిస్క్ బాల్స్ L4 L5 అని ఉంది సార్ నాకు. ఓకే. వయసు ఎంత? 25 సార్. ఏం పని చేస్తావు? ఏం లేదు సార్, ఈ బ్యాక్ పెయిన్ నుంచి ఇంటికానే ఉంటా. అది కాదు, ఇంతకు ఇది రాకముందు ఏం పని చేసేవాడివి?
స్టడీస్ సార్, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ. బైక్ నడిపేవాడివా? ఏం లేదు సార్. మరి డిస్క్ బల్జ్ ఉత్తగా రాదు కదా, హెవీ స్ట్రెయిన్ చేస్తేనే అవుతుంది. కింద పడ్డా సార్. కింద పడ్డావా? ఓకే. ఆ రిపోర్ట్లు తీసుకొని రేపు చిక్కడపల్లికి రా, తగ్గిపోతుంది ఆపరేషన్ లేకుండా. ఆపరేషన్ చేయకుండా సార్? అవును, అది చూద్దాం, అది ఏమేమి, ఎంత డ్యామేజ్ ఉంది ఏందనేది మీ రిపోర్ట్ చూసినాక మ్యాక్సిమం ఇప్పుడు మా దగ్గర ఆపరేషన్ లేకుండా తగ్గుతున్నాయి కదా, అట్లా చేద్దాం. సో నెక్స్ట్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హైమద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే సార్, నా పేరు అహ్మద్. అహ్మద్ గారు నమస్తే, చెప్పండి. సార్ మీ ఇక్కడ ఆన్లైన్ లో మందులు తెప్పించాం సార్. కరెంట్ షాక్ కొడితే నరాలు కొంచెం వీక్నెస్ ఉన్నాయి. ఆన్లైన్ లో మందులు ఇచ్చారు, తీసుకున్నారా మన దగ్గర? ఆన్లైన్ లో తెప్పించుకున్నాం సార్. ఇక్కడ టీవీ ప్రోగ్రామ్ సార్. ఏ జిల్లా మీది? నాది వరంగల్, హనంకొండ డిస్ట్రిక్ట్. వరంగల్. ఓకే. అప్పుడు మరి ఎట్లుంది, వాడినావా మరి? సార్ ఇప్పుడు ఒక నెల వాడినా. ఒక్క నెల వాడినావు? ఉన్నాయి, మెడిసిన్ అయిపోయి ఉన్నాయి. ఒక వారం వాడిన తర్వాత కొంచెం చెస్ట్ పెయిన్ అనిపిస్తాను. చెస్ట్ పెయిన్ ఒక వారం వాడిన తర్వాత ఓకే కొంచెం చెస్ట్ లో పెయిన్ కనిపిస్తే మన పడిస్తాను, బాగా వాడతాను. ఈ 20 రోజులు వాడిన కింద. ఓకే. ఇంకా ఉన్నాయి మెడిసిన్ ఉన్నాయి. ఇంకా ఉంటే కంటిన్యూ చేయి. ఈ మందుకు చెస్ట్ పెయిన్కు సంబంధం ఉండదు. ఇంకా వేరే సమస్యలు నువ్వు ఆన్లైన్లో ఫోన్లో మాట్లాడి మందు తెప్పించుకున్నావు, నువ్వేం చెప్పినావు ప్రాబ్లం కాదానికే మందు ఇస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ చెస్ట్ పెయిన్ అంటే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అవి అయిపోయిన తర్వాత డైరెక్ట్ వచ్చి కలవండి ఒకసారి. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్యామ్ గారు నమస్తే అండి. శ్యామ్ గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. శ్యామ్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. నేను ఇక్కడ శ్రీకాకుళంలో ఉంటానండి. నా పేరు శ్యామ్ అండి. ఇక్కడ నా చేతి మీద కొద్దిగా నల్లగా మచ్చల్లాగా వచ్చిందండి, 2 చేతుల మీద. యాక్చువల్ గా స్కిన్ సంబంధించిన డాక్టర్ కూడా నేను చూపించాను, క్రీమ్ కూడా వాడాను. దానివల్ల ఏమి ఫలితం కనపడలేదు. యాక్చువల్ సన్ క్రీమ్ అంతా వచ్చిందని అంటాడు, కానీ యాక్చువల్గా నేను ఫుల్ స్లీవ్స్ ఎక్కువ వేసుకుంటాను. కాబట్టి అయినా కూడా చేతి మీద విధంగా రావడానికి ఉంటుందా? హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉంది. అది పిగ్మెంటేషన్ గిట్ట రావచ్చు, అది చూసిన తర్వాత మనం చెప్పొస్తుంది. మీరు చిక్కడపల్లికి రండి, ఒకసారి వచ్చి చూస్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రపంచంలో అసలు మందులే లేవన్న సోరియాసిస్కే మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఈ నల్ల పిగ్మెంటేషన్ రావడం ఒక పెద్ద లెక్కన తగ్గిపోతుంది. టైం ఇవ్వాలి, 1 నెల వాడి తగ్గలేదు అనొద్దు, తగ్గే వరకు మందులు వాడుకోవాలి, తగ్గిపోతుంది. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, షేక్ గారు మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో షేక్ గారు చెప్పండి. సార్ నా పేరు షేక్ షఫీల్లా సార్. నా పేరు సంతోష్ నగర్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే. అయితే నాకు కొంచెం యూరియాలజికల్ ప్రాబ్లం ఉంది సార్, ప్రాస్టేట్. ఓకే. ప్రాస్టేట్ ప్రాబ్లం ఉంటే మీ దగ్గర అవుతుందా? అవుతుంది. మీది ఎంత ఏజ్ ఎంత? నాది 50 years సార్. ఇప్పుడు 50 years దాటిన వాళ్ళందరికీ కూడా ప్రోస్టేట్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఆ ప్రోస్టేట్ ఎన్లార్జ్ కావడం వల్ల మూత్రనాళం అనగబట్టి యూరిన్ రాదు, ప్రెషర్తో రాదు. అంతేనా? రాత్రిపూట ఎక్కువ వస్తుంది సార్, ఎక్కువ ఫ్రీక్వెంట్గా నైట్లో వస్తుంది. దానికి ఆ ప్రోస్టేట్ గ్లాండ్కు ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గిస్తాం. అవి రిపోర్ట్ అక్కడ యూరాలజికల్ ఉంది కదా సార్, ఏఐజీ అక్కడ చూపించిన ట్రీట్మెంట్ చేయాలని చెప్పిండ్రు. అది ఏం లేజర్ ట్రీట్మెంట్ అన్నాడు అని. అయితే నాకు అట్లా అయిపోతుంది అన్నారు. అందుకోసం వాడినావా మరి? ఏం సార్ ఆ మందులు వాడినావా? మందులు ఎప్పుడైనా ఒకసారి వేసుకుంటున్నా సార్, వేసుకుంటే కొంచెం తగ్గుతుంది అది. మళ్ళీ మందు వాడకుంటే మళ్ళీ అట్లనే అవుతుంది. అందుకే దానికి పర్మనెంట్ క్యూర్ అంటే మన హోమియోపతిలో అవుతుంది. ఆ రిపోర్ట్స్ తీసుకొని రండి రేపు చిక్కడపల్లికి. ఓకే, నెక్స్ట్ విజిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి? ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ కూడా చాలామంది కొత్త వాళ్ళకి తెలుసు, పాత వాళ్ళకి మన అడ్రస్ తెలుసు, కొత్త వాళ్ళు కూడా నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, విజయవాడ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా
మొదటి గురువారం వచ్చే నెల 4వ తారీఖు వస్తుంది. విజయవాడ మనోరమ హోటల్ రావాలి. రెండవ గురువారం రాజమండ్రిలో ఇంతకుముందు ఆనంద్ రీజెన్సీ ఉండే, ఆనంద్ రీజెన్సీ కాకుండా ఇప్పుడు మన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో హోటల్ అమృత హోటల్ అనుపమకు అక్కడికి రావాలి. అట్లాగే 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా ఈ నెల 3వ గురువారం విశాఖపట్నం రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా 4వ గురువారం. ఇక మిగతా ఈ గురువారాలు తప్ప మిగతా 6 రోజులు హైదరాబాదులో చిక్కడపల్లి మెయిన్ రోడ్ మెట్రో పిల్లర్ 1119 అక్కడికి వచ్చినట్టయితే మా బోర్డు కనిపిస్తుంది. అదేవిధంగా ఆ ఫోన్ నంబర్లు నోట్ చేసుకోండి, నా పర్సనల్ నంబర్లు. ఇంకేమన్నా సమస్యలు అడిగేది ఉంటే మీరు లైవ్ తర్వాత మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్డ్.